బ్రో, వెల్కమ్ టు దిస్ ఇస్ నిఖిల్ క్రికెట్ ఛానల్. ఈ రోజు అయితే మనమైతే రేపు జరగబోతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్స్ గురించి అయితే కంప్లీట్ పిచ్ రిపోర్ట్, మ్యాచ్ డీటెయిల్స్, అలాగే ఇండియన్ ప్లేయింగ్ 11 గురించి, అలాగే టీమ్ కంపారిజన్ గురించి అయితే కంప్లీట్గా అయితే మనమైతే తెలుసుకునేద్దాం. మ్యాచ్ డీటెయిల్స్ వచ్చేస్తే ఇండియాలో జరుగుతున్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7 PM అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది రేపు భానువారం అయితే. అలాగే పిచ్ రిపోర్ట్కి వచ్చేసి రెడ్ సాయిల్ పిచ్ ఇన్షాల్గా అయితే ఫాస్ట్ బౌలర్కి అయితే చాలా హెల్ప్ అయితే ఉంటుంది. అనంతరం స్పిన్నర్లు కూడా గేమ్లో అయితే వస్తుంటారు. మంచి బౌన్సింగ్ పిచ్ ఉంటుంది. రన్స్ స్కోర్ సెటిల్ అయితే మంచి రన్స్ స్కోర్ కూడా చేయొచ్చు. హై స్కోరింగ్ మ్యాచ్ అయితే కాదు, ఒక 220 ఆ మధ్య స్కోర్ అయితే రాదు, ఒక 180 to 190 అయితే స్కోర్ అయితే వస్తుంది. ఇది అయితే పిచ్ రిపోర్టు. అలాగే టీమ్ కంపారిజన్కి వచ్చేస్తే టీమ్ బ్యాటింగ్ ఆర్డర్స్ అయితే 2 టీమ్స్కి కంపారిజన్ చేస్తే ఇండియన్ టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్ ఆర్డర్లో అయితే. బౌలింగ్ ఆర్డర్కి వచ్చేస్తే 2 టీమ్స్ అయితే ఈక్వల్గానే ఉన్నాయి, యాజిబ్లూట్లీ సెట్ అవుతారు 2 టీమ్స్ బౌలింగ్ అయితే. ఫీల్డింగ్ విషయానికి వచ్చేస్తే న్యూజిలాండ్ టీం అయితే చాలా మంచి ఫీల్డర్స్ ఉండరు, ఎందుకని ఎక్కువ శాతం అయితే న్యూజిలాండ్ స్ట్రెంత్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఒక 30 to 40 రన్స్ అయితే వాళ్ళు ఫీల్డింగ్లోనే ఆపిపారేస్తారు. మన ఇండియన్ టీం అయితే ఇప్పుడు స్టాండర్డ్ అయితే తగ్గింది ఫీల్డింగ్ స్టాండర్డ్లో అయితే. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో అయితే గత లాస్ట్ 17 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో, ఈ 17 మ్యాచెస్లో ఫస్ట్ 11 మ్యాచెస్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. అలా ఉందంటే మీరే ఊహించుకోండి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉందని. ఫైనల్గా అయితే ప్లేయింగ్ 11 వేసుకపోతే కప్పు కొడుతుంది. నా ప్రెడిక్టబుల్ ప్లేయింగ్ 11 అయితే నా అభిప్రాయం అయితే నేనైతే ఇప్పుడైతే చెప్తున్నాను. నా పర్ఫెక్టబుల్ ప్లేయింగ్ 11 అయితే ఇప్పుడైతే చెప్తున్నా చూడండి. ఓపెనర్స్కి అయితే సంజు శాంసన్, అలాగే అభిషేక్ శర్మ ఉంటే బాగుంటుంది అని అయితే చెప్తున్నా. నంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్, నంబర్ 4లో వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5 తిలక్ వర్మ, నంబర్ 6 హార్దిక్ పాండ్యా, నంబర్ 7 శివం దుబే, నంబర్ 8 అక్షర్ పటేల్, నంబర్ 9 హర్షదీప్ సింగ్, నంబర్ 10 వరుణ్ చక్రవర్తి అయితే నేను టీంలో పెట్టాలనుకోవటం లేదు. అందువలన అయితే కుల్దీప్ యాదవ్ని అయితే నేను నంబర్ 10లో అయితే వేసుకుంటున్నా. నంబర్ 11 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అయితే ఉండాలి, అబ్సల్యూట్లీ అసెట్ మనకైతే. ఇదే నా పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11. మీ ప్లేయింగ్ 11 ఏదైనా ఉందంటే కామెంట్ చేయండి. ఈ టీం నేసపోతే T20 వరల్డ్ కప్ ఫైనల్ అయితే కప్పు కొడుతుందని అయితే నా అభిప్రాయం అయితే. ఇంతవరకు ఈ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరింత అప్డేట్స్ తర్వాత అయితే తిరిగి వస్తాను.